నగరంలోని స్టోనస్పేట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రని డీఎస్పీ సింధు మేడం టూ టౌన్ సీఐ అన్వర్ భాష ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సింధు మేడం మాట్లాడుతూ ఈ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం నాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సంవత్సరం ముందుగానే ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని తెలిపారు. ఈ అసోసియేషన్ ద్వారా మరెన్నో మంచి కార్యక్రమాలు అందించాలని కోరారు. షేక్ షణ్ముఖరావు మాట్లాడుతూ నెల్లూరు పట్టణంలో ఈ అసోసియేషన్ ప్రారంభించబడి 35 సంవత్సరాలు అయ్యిందని, అందులో భాగంగా 6 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా స్టోనస్పేట వచ్చి వ్యాపారస్తులకు మరియు పేదలకు అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైస్ కాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు డిస్టిక్ రైస్ కాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు షణ్ముఖరావు గారు మరియు ఇతరులు అందరూ ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకి ఎండలు చాలా పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ముందుగానే ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఇట్లా మజ్జిగ కావచ్చు, లేకపోతే మంచినీళ్ళు, ఇంకా ఇతర చలవ చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన వంతు సాయంగా ప్రతి ఒక్కరం ఒకరికో ఇద్దరికో లేకపోతే ఇట్లాంటి అసోసియేషన్స్ ద్వారా పలు వ్యక్తులకి సహాయం అందించడం ద్వారా చాలా మంచి ఇది కార్యక్రమం. ఎందుకంటే ఎండకి బయట ఎంతోమంది వాటర్ లేక లేకపోతే ప్రాపర్ టైంకి డీహైడ్రేషన్ అయిపోయి ఎంతోమంది మన రోడ్డు మీద చనిపోయే స్థితికి కూడా వెళ్తారు ఎండాకాలంలో. సో అట్లాంటివి జరగకుండా వెంటనే మంచి ఏరియాలో, అంటే ఎక్కువ మంది ప్రజలు తిరిగే ఏరియాలో ఇట్లాంటి చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఉద్దేశము. ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ మరియు ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్ ఇటు సైడ్ వాళ్ళందరూ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్స్ని ఉపయోగించుకోవాలి ఈ ఎండాకాలంలో అని చెప్పి మరీ కోరుకుంటూ, అట్లానే ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఇంకొన్ని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టే శక్తిని దేవుడు ప్రసాదించాలి ఈ అసోసియేషన్ వాళ్ళకి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తెలిసినట్టే స్టోనస్పేట అంటే చాలా వరకు వర్తకులు, వ్యాపారులు అందరూ ఉండే ఏరియా. ఎంతోమంది ఊర్ల నుంచి వస్తారు, వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు. అట్లనే ఏదైనా హోల్సేల్గా కావాలంటే కూడా ఇమీడియట్గా నెల్లూరులో గుర్తొచ్చేసి స్టోనస్పేట. అట్లాంటి ఏరియాలో ఇది ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. అలానే ఇప్పుడు తెలిసింది ఏంటంటే 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నారని చెప్పి తెలిసింది. ఇట్లానే ఇంకా ఎన్ని రోజులైతే వీళ్ళకి శక్తి ఉంటుందో అన్ని రోజులు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఇదే కార్యక్రమాన్ని ఇంకా మజ్జిగతో పాటు ఈరోజు ఫస్ట్ డే స్వీట్, పులిహోర ఇట్లాంటివి కూడా పెట్టారు. ఇంకా వీళ్ళకి భోజనాలు కావచ్చు ఏవైనా కూడా ఇంకా కూడా ఫ్యూచర్లో మంచి డొనేషన్స్ ద్వారా వీళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభ పరిణామం. మరి నెల్లూరు పట్టణంలో మా అసోసియేషన్ ఏర్పడి 35 సంవత్సరాలు అయింది. అందులో భాగంగా 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ చలివేంద్రం వేసవి ముగిసేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్పి గారిని ఆహ్వానించి ఎవరైతే డిఎస్పి ఉంటారో వారిని, అలాగే నవాపేట పోలీస్ స్టేషన్ సిఐ గారు ఎవరైతే ఉంటారో వారిని ఆహ్వానించి వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మేము ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి మరి డిఎస్పి మేడం సుధాప్రియ గారు, అలాగే అన్వర్ భాషా గారు ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మజ్జిగ చలివేంద్రం మాకు ఇక్కడ నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము ప్రారంభించినా కూడా ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాళ్ళే వచ్చి స్పాన్సరు, మేము అడగకుండానే వాళ్ళ పుట్టినరోజు, మనవాళ్ళు పుట్టినరోజు, కొడుకులు పుట్టినరోజు, పెళ్లి రోజులు అలాంటి సందర్భాలు ఉండేవాళ్ళు అందరూ కూడా మా అసోసియేషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు నమోదు చేసుకొని ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఈ యొక్క స్పాన్సర్ను మాకు అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం మేము ప్రతి 3 నెలలు ఈ 3 నెలలు జరపాలనే సంకల్పంతో ప్రారంభిస్తున్నాము. మరి ఈనాడు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, ఈ 3 నెలలు కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగియాలని
కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి డిఎస్పి సుధా ప్రియ మేడం గారికి, సింధు ప్రియ మేడం గారికి, అలాగే అన్వర్ బాషా సిఐ గారికి, వారిద్దరు కూడా ప్రత్యేకంగా మా ఆర్య వయసుల తరఫున, మా అసోసియేషన్ తరఫున, నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి ఆర్య వయసులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి మా సహకరిస్తున్నటువంటి స్పాన్సర్ అందరి తరఫున కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ వారు నెల్లూరు పట్టణంలో నవాపేట పిఎస్ నిర్మిస్తున్నటువంటి మరి అసోసియేషన్ ఆఫీస్ దగ్గర చలివేంద్రులను ఏర్పాటు చేయడం జరిగింది. వీరు గత 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఏదైతే వేసవి కాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడికి జిల్లా మారుమూల ప్రాంతాలు అంటే నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఇక్కడికి ఇచ్చేసి వ్యాపారులు ఇక్కడ హోల్సేల్ వ్యాపారం తీసుకొని మరి వారి ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ రద్దీ ప్రదేశాల్లో ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత బయటికి ఎండాకాలంలో నీళ్లు దొరకడం కష్టం. అటువంటి పరిస్థితుల్లో వీరు మజ్జిగ అయితే కానీ లేకపోతే ఆహార పదార్థాలు అయితేనే కానీ ఈ సర్వీస్ ఓరియంటేషన్ ఈ విధంగా చేయడం చాలా హర్షించదగ్గ విషయం. వీరు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, వీరికి అన్ని రకాలుగా దేవుడు సహకరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.